న్యూస్ వచ్చేసింది, వెళ్ళిపోయాం. చాలా గందరగోళం. చూస్తే రోడ్ మీద మొత్తం 44 మంది. ఆ 44 మందిలో నాకు తెలిసి ఎవరి ఫేస్ వాళ్ళు ఇంట్లో వాళ్ళు చూసి ఉండరు. ఎందుకంటే అంత పెద్దది అంటే బాడీ మొత్తం చిందరవందరగా పడుంటే జస్ట్ టెస్ట్ చేసి DNA టెస్ట్ చేసి ఎవరి బాడీ ఏంటి అన్నది వాళ్ళ ఫ్యామిలీ వరకు చేర్చగలిగారు. సో ఇప్పుడు అక్కడ ఇందాక మన డిస్కషన్లు కూడా చెప్పారు, అక్కడ మీరు కామన్ పీపుల్తో కలిసిపోయి బియర్డ్, జనరల్గా ఆర్మీ అంటేనేమో స్మాల్ హెయిర్ కటింగ్, దాని తర్వాత క్లీన్ షేవ్ ఇవన్నీ ఉంటాయి. బట్ దీనికి టోటల్ ఆపోజిట్ ఉంటుంది. మంచిగా బియర్డ్ పెంచుకొని హెయిర్స్ పెంచుకొని అలా లోపల కామన్ పీపుల్ లాగా బతకడం. అంటే అదే మన రాష్ట్రీయ రైఫల్స్ గురించి ఇంకొంచెం ఎలాబరేట్ చేయండి. అంటే వీళ్ళు అసలు నిజంగా ఎట్లా పనిచేస్తారు అని. ఎలా పనిచేస్తారంటే మీరు ఫస్ట్ నాది ఒక క్రోనాలజీ చూసుకుంటే టైం పీరియడ్, రైట్, నేను 2017-18లో వెళ్ళాను. నేను వెళ్ళిన కొన్ని మంత్స్ తర్వాత అక్కడ మహబూబా ముఫ్తీ గెలిచారు సీఎంగా, అంటే PDP పార్టీ గెలిచింది. ఓకే, జూన్ 2018 అనుకుంటా గవర్నమెంట్ డిజాల్వ్ అయిపోయి అక్కడ దాన్ని ఏమంటారు గవర్నర్ రూల్ వచ్చింది. ఓకే, ఆ తర్వాత 2019 ఫిబ్రవరి 14కి మన పుల్వామా అయింది. రైట్. సో పుల్వామా ఎప్పుడైతే జరిగిందో నేను గట్టిగా 8 to 9 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాను పుల్వామా జరిగిన స్పాట్ కి. సో మేమేంటి అంటే మమ్మల్ని ఘాతక్ ప్లటూన్ అంటారు. ఓకే, ఘాతక్ ప్లటూన్ ఏంటి అంటే ప్రతి రాష్ట్రీయ రైఫిల్స్ యూనిట్ లో ఒక మెయిన్ కమాండో టీం ఉంటుంది. ఓకే. సో వీళ్ళ పని ఏంటి అంటే ఎక్కడైనా ఏ జరిగినా మన జ్యూరిస్డిక్షన్ లో, మన ఏరియాలో వీ షుడ్ బి ది ఫస్ట్ వన్ టు రెస్పాండ్. సో మేము ఎప్పుడు రెడీగానే ఉంటాం 24/7. ఎప్పుడైతే అటాక్ జరిగిందో మేము వెంటనే న్యూస్ వచ్చేసింది, వెళ్ళిపోయాం. చాలా గందరగోళం. చూస్తే రోడ్ మీద మొత్తం మాంసం ముద్దలు పడి ఉన్నాయి అక్కడ. అంటే మీరు చూసుకుంటే ఆ రోజు 44 మంది చనిపోతే ఆ 44 మందిలో నాకు తెలిసి ఎవరి ఫేస్ వాళ్ళ ఇంట్లో వాళ్ళు చూసి ఉండరు. ఎందుకంటే ఆ బ్లాస్ట్ ఎంత పెద్దది అంటే బాడీ మొత్తం పీసెస్ అయిపోయి చిందరవందరగా పడుంటే జస్ట్ టెస్ట్ చేసి DNA టెస్ట్ చేసి ఎవరి బాడీ ఏంటి అన్నది వాళ్ళ ఆ పెట్టెలు ఉంటాయి కదా మన బాడీ బాక్సెస్, అందులో పెట్టి వాళ్ళ ఫ్యామిలీ వరకు చేర్చగలిగారు. ఆ రోజు ఈవినింగ్ కూడా నేను మొత్తం కంప్లీట్ చేసుకుని రిటర్న్ నా ఆఫీస్కి వచ్చే టైంకి నాకు CRPF వాళ్ళు కాల్ చేసి అడిగారు, మీ దగ్గర ఎక్స్ట్రా ఫ్లాగ్స్ ఉన్నాయా వీటి మీద కప్పడానికి. ఎందుకంటే ఒక రోజులో 44 members 45 members చనిపోతాం అని చెప్పి ఏ ఆర్మీ కూడా అనుకోదు. ఆర్మీ కానివ్వండి, BSF కానివ్వండి, CRPF కానీ ఏ బెటాలియన్ కూడా అనుకోదు. కానీ అలాంటిది ఒక అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ జరిగింది. ఆ సీన్ మీకు కల్లారా అప్పుడు అంతా మీరు చూసారంటున్నారు కదా, మీకు ఆ 1-2 days వరకు ఎలా ఉండే అసలు అప్పుడు? చూడండి, కాశ్మీర్లో ఏంటి అంటే మీరు ఫస్ట్ రోజు ఎప్పుడైతే కాశ్మీర్లో ఎంటర్ అవుతారో మీరు ఏ సెకండ్ అయినా మీకు ఏదైనా అవ్వచ్చు అని మీరు ప్రిపేర్ అయిన తర్వాతే వెళ్తారు కాశ్మీర్కి. ఓకే, మీకు ఖచ్చితంగా అలాంటి ఒక సీన్ చూస్తే బాధ వేస్తుంది. కానీ అట్ ద సేమ్ టైం మీకు తెలుసు ఇది రియాలిటీ. ఇక్కడ అన్లక్కీగా వేరే వాళ్ళు ఎవరో ఉన్నారు ఈ ప్లేస్ లో, నేనున్నా బాగుండేది అనిపిస్తుంది నాకు. అంటే వీళ్ళ ఫ్యామిలీ బాధపడుతుంది, ఇంతమంది పోయారు, దీని బదులు వాళ్ళ బదులు నేను పోయి ఉంటే బాగుండేది అని ప్రతి సోల్జర్ కి అనిపిస్తుంది. కానీ ఇంకా యూ కాంట్ చేంజ్ ద ఫేట్, బట్ వాట్ కెన్ యూ చేంజ్? యూ చేంజ్ హౌ యూ రెస్పాండ్ టు ఇట్. సో ఇండియన్ ఆర్మీ కొద్దిగా టైం తీసుకుంది. ఒక 14th ఫిబ్రవరి ఇది జరిగితే ఒక 28th ఫిబ్రవరి 1st మార్చ్ ఆ టైంకి రాత్రి మేము దాన్ని ఏమంటారు, నేను బయటే ఇలాగా పెట్రోలింగ్కి దాని మీద వెళ్ళాను. నైట్ ఒక్కసారిగా ఫైటర్ జెట్స్ ఫ్లై అవ్వడం స్టార్ట్ అయినాయి. నేను ఇంకా అంత లేట్ నైట్ జనరల్గా నేను చాలా తక్కువ అబ్జర్వ్ చేశాను అక్కడ ఉన్న ఒక 1 day 1 year 1.5 year. కానీ ఆ రోజు ఆల్ ఆఫ్ ఎ సడన్ చాలా సౌండ్ వచ్చింది. ఏంటి అంటే మేము ఆ లాస్ట్ మినిట్ వరకు కూడా ఏమనుకున్నాం అంటే నార్మల్ ఏమన్నా ట్రైనింగ్ షార్టేజ్ ఏమో అనుకున్నాం. కానీ తర్వాత రోజు మార్నింగ్ తెలిసింది వీళ్ళు వెళ్ళి బాలాకోట్లు. అంటే మీరు ఒకసారి ఆలోచించండి ఎంత సీక్రసీ మెయింటైన్ అవుతుందో. మేము అక్కడే ఉన్నాం, కానీ లాస్ట్ మూమెంట్ వరకు కూడా ఒకవేళ అప్పుడు అభినందన్ గారు దొరకకపోయి ఉంటే అసలు తెలిసేది కూడా కాదు. సో మొత్తం అవగొట్టుకొని రిటర్న్ వచ్చేసారు. అన్ఫార్చునేట్లీ అభినందన్ గారి ప్లేన్ క్రాష్ అయింది. మీరు అందులో కూడా చూస్తే అభినందన్ గారు క్రాష్ అయిన తర్వాత ఫస్ట్ ఆయనకు అర్థం కాలేదు. అంటే ఇప్పుడు మీరు
ఒక జెట్ ప్లేన్ తీసుకుంటే అది చాలా హైట్ లో ఫ్లై చేస్తారు. కరెక్ట్. అక్కడి నుంచి వాళ్ళు కింద పడిన తర్వాత క్రాష్ అయిన తర్వాత బార్డర్ అనేది మనకి గూగుల్ మ్యాప్స్ లో ఇలా కనపడుతుంది. అదే మీరు గ్రౌండ్ మీద పడిన తర్వాత మీకు బార్డర్ కనపడదు. అదే. మీరు ఇటువైపు పడ్డారా పాకిస్తాన్ వైపు పడ్డారో తెలియదు ఆయనకు. కరెక్ట్. అప్పుడు ఆయన ఫస్ట్ అక్కడ దాన్ని ఏమంటారు జై హింద్ అని అరవడం మొదలు పెట్టారు జనాల దగ్గరకు వస్తుంటే. ఇప్పుడు ఈయన జై హింద్ అన్నారు అనుకోండి, కరెక్ట్. వాళ్ళు ఇండియన్స్ అయితే వాళ్ళు కూడా జై హింద్ అంటారు. అంతే. వాళ్ళు పాకిస్తానీస్ అనుకోండి, వాళ్ళు జై హింద్ అంటారు. కరెక్ట్. సో అలాగా ఆయన కనిపెట్టారు నేను పాకిస్తాన్ లో పడ్డానా లేకపోతే ఇండియాలో ల్యాండ్ అయ్యానా అని. ఒక్కసారి ఆయన పాకిస్తాన్ లో ల్యాండ్ అయ్యానని తెలియగానే ఆయన దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఆయన చిన్న చిన్న పీసెస్ చేసేసి నోట్లో మింగేశారు. ఆయన ఏమి ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఏవి వాళ్ళకి దొరకకుండా చేశారు. ప్రతి ఫైటర్ పైలట్ కి ఒక చిన్న పిస్టల్ ఉంటుంది వాళ్ళకి, ఎందుకంటే మీరు ఫైటర్ జెట్ లో పెద్ద పెద్ద వెపన్స్ క్యారీ చేయాలి. సో ఆయన పిస్టల్ తో చాలా మందిని కంట్రోల్ క్రౌడ్ ని కొద్ది కంట్రోల్ చేయడానికి ట్రై చేశారు. చివరికి ఇంకా ఆయన పట్టుకొని తీసుకెళ్లారు. ఆయన పట్టుకున్న తర్వాత కూడా ఆయన ఏమని చెప్పారు, నా పేరు ఇది, నా నెంబర్ ఇది, ఆర్మీ అంటే ఎయిర్ ఫోర్స్ నెంబర్, దానికన్నా నేను ఒక్క మాట కూడా ఎక్కువ చెప్పడానికి రూల్స్ ఒప్పుకో నేను చెప్పను. మీరు ఎనిమి కంట్రీలో ఎనిమీస్ అంతమంది మధ్యలో ఉన్నారు, ఎవరన్నా ప్రెషర్ పెడితే చెప్తారు కదా మామూలు వాళ్ళు అయితే. ఆ ట్రైనింగ్ ఎలాగుంటది అంటే మీరు అక్కడ పడిన తర్వాత ఇంకొకటి ఏంటంటే ఆయన సెకండ్ జనరేషన్ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్. వాళ్ళ ఫాదర్ అభినందన్ గారి ఫాదర్ గారు కూడా ఆయన కూడా ఎయిర్ ఫోర్స్ లో చాలా ఎయిర్ మార్షల్ గా రిటైర్ అయిన వ్యక్తి. సో దట్ డిఎన్ఏ రన్స్ ఇన్ ఇండియన్ ఆర్మీ. సో ఆయన అక్కడ ఎప్పుడైతే కింద పడ్డారో ఆయన దాన్ని చాలా హుందాతనంగా ఆయన అక్కడ బిహేవ్ చేసి చాలా ధైర్యంగా ఉండి చివరికి ఆయన రిటర్న్ రాగలిగారు. వేరే కంట్రీ సోల్జర్స్ అయితే నాకు తెలిసి అంటే అక్కడ ఇప్పుడు మీడియాలో అక్కడిక్కడ అని చెప్పలే కానీ ఇంటర్నల్గా ఇప్పుడు ఆయన దొరకంగానే ఎక్కడైనా సరే ఎవరైనా సరే అంత ఆల్రెడీ డ్యామేజ్ జరిగింది కాబట్టి చేసిన వ్యక్తి కూడా దొరికింది కాబట్టి కొంచెం టార్చర్ అనేది పెడతారు కదా, ఇతనికి ఏమైనా టార్చర్ అనేది అట్లా అయిందా, లేదంటే ఇది ఆల్రెడీ మీడియాలకు అందరికి తెలిసింది కాబట్టి చూడండి అక్కడ ఎగ్జాక్ట్ గా ఏమి జరిగిందో మీరు చూడలేదు, నేను చూడలేదు. అదే పాకిస్తాన్ చెప్పదు, ఒకవేళ అది ఏమన్నా తప్పు చేసినా కానీ పాకిస్తాన్ కూడా ఒప్పుకోదు కదా అందరి ముందు మేము ఇలా ట్రీట్ చేసామని. ఇది కన్ఫర్మ్ చేయగలిగిన వ్యక్తి కేవలం ఆయన ఒక్కళ్ళే. కరెక్ట్. సో ఆయన చెప్తేనే అది నిజం అవుతుంది, మిగతా అది మనం ఎంత చెప్పినా కానీ అది స్పెక్యులేషన్ అవుతుంది. కరెక్ట్ కరెక్ట్. సో ఆర్మీ అనేది ఎలాగంటే వి రిలై ఆన్ ఫ్యాక్ట్స్. అదే మేము ప్రొపగాండా కానీ కాన్స్పిరసీ థియరీస్ కానీ వీటిని నమ్మితే మేము ఆపరేషన్స్ చేయలేం. కరెక్ట్. సో అభినందన్ గారు ఎప్పుడైతే ఓపెన్ అప్ అయ్యి ఎప్పుడన్నా ఏదైనా ఇంటర్వ్యూలో చెప్తే తప్ప అక్కడ ఎగ్జాక్ట్ గా ఏం జరిగింది అన్నది ఎవరు కూడా స్పెక్యులేట్ చేయలేరు. సో ఆ విషయాన్ని ఆయనకి వదిలేద్దాం. ఆయన ఎప్పుడైతే రిటైర్ అవుతారో లేకపోతే ఆయన ఎప్పుడన్నా ఆయనకు మాట్లాడాలనిపించినప్పుడు ఆయన మాట్లాడితేనే ఈ నిజం ఈ దేశానికి తెలుస్తుంది. అప్పటి వరకు అది సీక్రెట్ గానే ఉంటుంది. ఓకే, నైస్.